రాజు అయితే రేవతి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పేసి తెలిసేసరికి కావ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇక కావ్యని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసిన ఇంట్లో వాళ్ళంతా ఎందుకు తను అలా వెళ్తుందని చెప్పేసి అనగానే రుద్రాణి అయితే రాజు ఏదో చేసుకుని ఉంటాడు, అందుకే కళావతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి అందరిని అయితే చాలా భయపెడుతూ ఉంటుంది అనమాట. అంతలోనే ఇంద్రాదేవి అపర్ణదేవి అయితే కిందికైతే వస్తారనమాట. వచ్చి రుద్రాణి మాటలు అయితే వినగానే వాళ్ళకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. ఇక ధాన్యలక్ష్మి, ప్రకాష్, సుభాష్, స్వప్న అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారనమాట. ఇందిరాదేవి అయితే నోరు ముయ్యవే అప్సకను పక్షి, నా మనవరాలు కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళింది, అక్కడ ఏదో జరిగిందని కాదు, నా మనవడు దొరికాడని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇందిరాదేవి ఎప్పుడైతే రాజు దొరికాడని చెప్పేసి చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నువ్వు చెప్పింది నిజమా అని చెప్పేసి అనగానే అవును, ఇందాకే కావ్య ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి రాజు గురించి చెప్పారట, అందుకే అలా కంగారుగా వెళ్ళిందని చెప్పేసి ఇక అపర్ణాదేవి కూడా చెప్తుంది అనమాట. అయితే ఫోన్ చేసి అడ్రస్ పెట్టమని మనం కూడా వెళ్దాం అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు. ఇక వెంటనే ఇందిరాదేవి వద్దు, దానికి ఫోన్ చేయొద్దని చెప్పేసి అంటదనమాట. ఎందుకు వద్దమ్మా, ఫోన్ చేస్తే ఏమవుతుంది, వెళ్ళి వాడిని చూస్తే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట. అందుకే వద్దు అంటున్నాను రా, వాడు అలిగి వెళ్ళింది మన మీద కాదు, కావ్య మీద కోపంతో, ముందు వాడు మనసు తేలిక పడిని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కాస్త పరిస్థితి సెట్ అవుతుంది, అందుకే వద్దు అంటున్నాను అని చెప్పేసి అంటదనమాట. అది కూడా నిజమే, అసలు వాడికి కావ్య ప్రేమ రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేని వాడు, రేపు వాడంతటి వాడికి మనమే పేరెంట్స్ అని తెలిస్తే తట్టుకోగలరా, రాజుకి మనమే పేరెంట్స్ అని నిజం చెప్పేద్దాం అపర్ణ అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట. ఇక రుద్రాణి అయితే వామ్మో వీళ్ళేంటి ఇలా ట్విస్ట్ ఇస్తున్నారు, వెంటనే ఈ విషయాన్ని యామినికి చెప్పేయాలని చెప్పేసి అనుకొని ఇక పక్కకి వెళ్ళి యామినికి అయితే ఫోన్ చేస్తారనమాట. ఇక యామినికి చెప్పగానే యామిని అయితే షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు రుద్రాణి గారు, రాజుకి నిజం చెప్పేస్తారా అని చెప్పేసి అంటుందన్నమాట. చెప్పేస్తారా ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చెప్పాలని, అదే జరిగితే రాజుకు ప్రమాదం అనే సంగతి పక్కన పెడితే నీ లైఫ్ డ్రీమ్ మొత్తం పోయినట్లే, రాజు నేను ఇక చూడను కూడా చూడని చెప్పేసి రుద్రాణి అయితే చెప్తుంది అనమాట. ఇక రుద్రాణి అలా చెప్పేసరికి యామిని అయితే అంతదాకా నేనెందుకు రాణిస్తాను రుద్రాణి గారు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరు కూల్గా ఉండండి, అంతా నేను చూసుకుంటానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తానమాట. ఇక కావ్య అయితే రేవతి దగ్గరికి వచ్చేసి ఆయన ఎక్కడ రేవతి గారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. రేవతి అయితే కావ్య ఒక్కసారి నేను చెప్పేది కూల్గా విను, రాజుకి నిన్న రాత్రి యాక్సిడెంట్ అయింది, నేను మా ఆయన కారులో వెళ్తూ అది చూసి వెంటనే కాపాడామని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పగానే కావ్య అయితే ఇంకా భయపడిపోతుంది. కంగారు పడు కావ్య, చిన్న దెబ్బ అని చెప్పేసి కట్టు పంపించాడు డాక్టర్ గారు, రాజు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావట కదా, అదే బాధలో ఉన్నాడు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అంటూ రాత్రి జరిగిన సీన్ మొత్తం చెప్తుంది అనమాట రేవతి. కళావతి గారికి నేను ఎక్కడున్నానని చెప్పొద్దు, తనకి నేను అవసరం లేనప్పుడు నా సమాచారం మాత్రం ఎందుకు ఆవిడకి చెప్పను, అంటేనే నేను ఎక్కడ ఉంటాను, లేదంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతానని చెప్పేసి రాజు అయితే అంటాడు. తనకి మేము చెప్పంలే తమ్ముడు, ఇక్కడే ఉందని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట. సరే నేను చెప్పేసి ఇక రేవతి ఇంట్లోనే రాత్రంతా రాజు అయితే ఉంటాడు. ఇక జరిగింది మొత్తం రేవతి అయితే చెప్పగానే కావ్య అయితే కోపంగా రేవతి గారు, నేను ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఇది, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారని చెప్పేసి అంటదనమాట. కావ్య, వాడు నీతో చెప్పొద్దన్నాడు, కంగారు పడతావు అని చెప్పాను, ఇప్పుడు నువ్వు వెళ్తే వాడు నా మీద కోపపడతాడు అని చెప్పేసి రేవతి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ కావ్య మాత్రం కోపంగా లోపలికి అయితే వెళ్తుంది అనమాట. రాజు అప్పటికే మంచం మీద కూర్చొని వాటర్ అయితే తాగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే కోపంగా వెళ్ళి సరిపోయిందా, ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది, ఇంకా 4 దెబ్బలు తగిలించుకోవాల్సిందని చెప్పేసి అంటదనమాట. మీకెందుకు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి రాజు అయితే అంటాడు. రేవతి జగదీష్ కూడా ఇంకా అక్కడికైతే వస్తారనమాట. అక్క నేను చెప్పాను కదా తనకు చెప్పొద్దని, నీకు ఈ తమ్ముడు కంటే ఇవిడ ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి కోపంగా అంటాడనమాట రాజు. ఇక కావ్య అయితే ఏంటి ఆవిడ మీద అరుస్తున్నారు, దెబ్బలు తగిలించుకున్నది మీరు, ఇంట్లో చెప్పకుండా వచ్చింది మీరు అని చెప్పేసి అరుస్తుంది అనమాట. ఇక రాజు అయితే నాకేమైతే మీకెందుకండి, నాకు మీకు ఏ సంబంధం లేదని నిన్నే మీరు చెప్పారు కదా అని చెప్పేసి అంటాడనమాట. అడ్డదిడ్డంగా బాగానంటే చంపేస్తాను, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, సినిమా హీరోలాగా ప్రేమను రిజెక్ట్ చేసేసరికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకుంటారా, అసలు మీరు ఇంటికి రాలేదని యామిని వచ్చి చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా, మీరు ఏమయ్యారో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఇంకొకసారి ఇలా చేశారంటే అసలు బాగోచ్చు చెప్తున్నా అని చెప్పేసి కావ్య అయితే మాట్లాడుతూ ఉండగానే రాజుకైతే బాగా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. కావ్య ప్రేమ అంతా ఆమె మాటల్లో అర్థమయ్యేసరికి రేవతి జగదీష్ కూడా నవ్వుతూ ఉంటారు అనమాట. ఇక రాజు అలా నవ్వుతూ ఉండగానే నేను ఇలా తిడుతుంటే మీరు ఇలా నవ్వుతున్నారేంటి, కొంపదీసి గతంతో పాటు కామన్ సెన్స్ కూడా మర్చిపోయారా ఏంటి అని చెప్పేసి కావ్య అయితే కోపంగా అంటదనమాట.
ఇక రాజు అయితే నా మీద ఎంత ప్రేమ పెట్టుకొని నిన్న ఎందుకండి అలా మాట్లాడారు, మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చారు, నా మీద అరుస్తున్నారని చెప్పేసి రాజు అనేసరికి కావ్య అయితే మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. అయితే ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని చెప్పేసి రాజు అయితే అంటాడు. వెళ్ళిపోతాను, మీరు ఎక్కడుంటే నాకేంటి, మీ దారి మీది నా దారి నాది అని చెప్పేసి కొంచెం దూరం అయితే వెళ్ళి మళ్ళీ ఆగుతుందనమాట. ఏంటి ఆగారు, నేను లేకుండా అడుగు ముందుకు పట్టలేదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. నేను ఆగింది మా ఇంట్లో వాళ్ళ కోసం, మిమ్మల్ని వాళ్ళు సొంత మనిషి అనుకుంటున్నారు, వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు, మీతో పాటే నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి కోపంగా అంటుంది అనమాట. అంటే మీరు వచ్చింది నిజంగా వాళ్ళ కోసమేనా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. అవును, వాళ్ళ కోసమే వచ్చాను, మీరు రాను అంటే లాక్కొని మరీ తీసుకొని వెళ్తారు, లేవండి అని చెప్పేసి రాజు చేపట్టుకొని మంచం మీద నుంచి లాగి బలవంతంగా కార్ దగ్గరికి అయితే లాక్కొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఇంటికి వచ్చేసరికి రాజు తలకున్న కట్టు చూసి రుద్రాణి అయితే చూసారా, నేను చెప్పిందే నిజమైంది, రాజు ఏ అఘాయితమో చూసుకోవాలని అనుకున్నాడు, కావ్య రిజెక్ట్ చేయడంతోనే అని చెప్పేసి అంటుంది అనమాట. అంతా ఈ కావ్య వల్లే అని చెప్పేసి అనగానే ఇంట్లో వాళ్ళంతా కావ్యని అయితే తిడుతూ ఉంటారనమాట. ఇక కావ్య అయితే నిజం చెప్పండి, అందరూ నన్ను ఇలా తిడుతున్నా కానీ మాట్లాడరేంటి అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతుంది అనమాట. ఇక రాజు అయితే కళావతి గారు నన్ను రిజెక్ట్ చేసేసరికి దాన్ని ఎలా తీసుకోవాలో తెలియలేదు, అందుకే అని చెప్పేసి ఏదో చెప్పబోతుండే కానీ అప్పుడే యామిని అయితే వస్తుందన్నమాట. మా అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా బావా అని చెప్పేసి అంటది. అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అయితే చూస్తారన్నమాట. నువ్వే ప్రపంచం అని కలలు కన్నాను, నీతోనే బ్రతకాలని కోరుకున్నాను, ఆఖరికి పెళ్లి పీటల మీద కూడా నువ్వు నో అని చెప్తే భరించాను, నీ ఇష్టాన్ని తెలుసుకొని అంగీకరించాను, అంతేకాని నీలా చనిపోవాలనుకున్నానా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే నేను కోరుకున్నాను, అంతేకాని ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను అంటే ఊరుకొని బావా, దానికి కారణం అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి ఇక కావ్యం మీద అయితే చాలా సీరియస్ అవుతుంది అనమాట. చూసావుగా కళావతి, మా బావ నీకోసం ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, అలాంటి మనిషిని వదులుకోవాలని నీకెలా అనిపించింది అని చెప్పేసి అంటదనమాట. తన ప్రేమ ఒక వరం, తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఒక అద్భుతం, అలాంటి మనిషిని నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావో ఈరోజు నాకు తెలియాలి కళావతి, నీకోసం అన్నీ వదులుకొని వచ్చిన మనిషిని ఎందుకు రిజెక్ట్ చేసావో ఒక్క కారణం చెప్పు, అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి సాల్వ్ చేసి మీ ఇద్దరిని దగ్గర చేస్తాను, మీ పెళ్లి చేస్తానని చెప్పేసి అంటూ ఉండగానే కావ్య అయితే ఇక సమాధానం చెప్పలేక అలాగే నిలబడిపోతుంది అనమాట. ఇక తర్వాత యామిని అయితే రాజుని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. చూసావా బావా, నేను మీ ఇద్దరిని కలుపుతాను, ఆ కారణం ఏంటి చెప్పు అని ఎంత అడిగినా కానీ చెప్పలేదు, కళావతికి నువ్వంటే ఇష్టం లేదు బావా అని చెప్పేసి అనగానే రాజు అయితే అస్సలు నమ్మడనమాట. కళావతి గారికి నేనంటే సముద్రం అంత ప్రేమ ఉంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది, మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు అని చెప్పేసి ఇక యామినికి అయితే షాక్ ఇస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.